హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నిన్న పోలీ పాడ్యమి కదా, ఈ వీడియో నిన్న తీసిన వీడియో. ఈ పాడ్యమి రోజు నేను ఇలా ఇంట్లోనే తులసి చెట్టు, ఉసిరి చెట్టు దగ్గరే ఇలా ముగ్గులు వేసి అలంకరించుకొని దీపారాధన చేశాను. సో ఫస్ట్ ఇంట్లో నిత్య దీపారాధన మందిరంలో పూజ చేసుకొని వచ్చి ఇక్కడ అలంకరించానండి. సో అలంకరించడం పూర్తయిన తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి దీపారాధన చేశాము. ముందు నేను ఇంట్లో నిత్య దీపారాధన చేసిన మందిరంలో దీపారాధన చేసి ఆ తర్వాత గడపమ్మలను పూజించుకొని వచ్చి ఇక్కడ అలంకరించాను. ఆ తర్వాతే ఇక్కడ పూజ చేస్తున్నాము. నేను తులసమ్మ దగ్గర శంకుచక్ర నామాలు, కృష్ణుడి పాదాలు కూడా వేశాను కదా, అందుకని నేను పిండి దీపాలు కూడా వెలిగించాను. ఇవాళ మామూలుగా దీపారాధన చేశాను, పిండి దీపాలు కూడా వెలిగించాము కొంబొత్తి పెట్టి. అలా మామూలు దీపారాజన పిండి దీపాల మీద ప్లస్ ఉసిరికాయ దీపారాజన కూడా చేశామండి. ఉసిరికాయ మీద కూడా వెలిగించాము. అలా వెలిగించిన తర్వాత అరటిదొప్పల మీద కొంబొత్తులు వెలిగించాము. ఈ కొంబొత్తులు పాడ్యం ఒత్తులు అంటే 33 ఒత్తులు వెలిగించాలండి. మనిషికి 33 లెక్క వెలిగించాలి. ఈ 33 ఒత్తులు కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో అలా 33 ఒత్తులు ఇద్దరం కలిసి వెలిగించి, తన 33 నా 33 ఒత్తులు ఇద్దరం కలిసి వెలిగించిన తర్వాత అరటిదొప్ప మీద నీళ్ళలో వదిలామండి. నదులుకి వెళ్ళే వీలు లేనప్పుడు ఇలా తులసి చెట్టు దగ్గర ఒక బేషన్లో నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేసి ఇలా వదలవచ్చండి వీలు కుదరకపోతే. ఇలా మేమిద్దరం ఒత్తులు వెలిగించి వదిలిన తర్వాత పిల్లలు కూడా వెలిగించారు. ఇక్కడ ప్లేసు కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే కూర్చోడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. తులసి చెట్టుకి ఎదురుగా బేషన్లో నీళ్ళు పెట్టుకోవాల్సింది పక్కన పెట్టానండి. కొంచెం వీలు కుదరక ముగ్గులు వేశాను కదా, అందువల్ల పక్కన పెట్టి అక్కడ వెలిగించి తులసి చెట్టుకి ఎదురుగా వెలిగించి అక్కడ తీసుకెళ్ళి బేషన్లో వదులుతున్నాము, నీళ్లు పోసిన బేషన్లో. మనకి వీలు కుదిరినప్పుడు ఇలా బేషన్లో నీళ్లు పోసుకొని అదే నదీ ప్రవాహం అని చెప్పేసి మనసులో అనుకొని వదలవచ్చు. సో నదీ ప్రవాహానికి వెళ్ళే వీలున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఇలా 33 ఒత్తులు అరటిదొప్ప మీద కానీ కొబ్బరి చెప్ప మీద కానీ వదిలి రావచ్చు. అలా నదీ ప్రవాహానికి వెళ్ళి ఒత్తులు వదిలిన వాళ్ళు ఆ శివయ్యను దర్శనం చేసుకొని కూడా రావచ్చు. ఇలా మాకు వీలు కుదరక ఇంట్లోనే ఇలా చేయాల్సి వచ్చింది. ఇక్కడ తులసమ్మ దగ్గర శంకుచక్ర నామాలు, కృష్ణుడి పాదాలు వేశాను కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగా వేశానా లేదా అని చెప్పేసి, నాకు వచ్చినట్టు వేశాను, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇలా పిల్లలు కూడా దీపారాధన చేసి ఇలా 33 ఒత్తులు కూడా వెలిగించి అరటిదొప్ప మీద ఇలా వదిలారండి. ఇలా నలుగురం కలిసి పూజ చేసిన తర్వాత నేను కొబ్బరికాయ కొట్టాను నైవేద్యం చూపించి. నైవేద్యానికి వడపప్పు, బెల్లం పానకం చేశానండి. అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చాను. అలా హారతి ఇచ్చిన తర్వాత అందరం హారతి తీసుకున్నాక ఒక 5 నిమిషాలు ఆగి ఆ తర్వాత ఫొటోస్ తీసాము. ఫొటోస్ కొంచెం గుర్తుంటాయిలే అని చెప్పేసి, జ్ఞాపకాలుగా అని చెప్పేసి తీసుకున్నాము ఫోటోలు. నేను లాస్ట్ ఇయర్ వెలిగించిన ఫోటో కూడా లాస్ట్లో పెడతాను. ఈ ఫోటో ఆ ఫోటో చూడండి, చేంజ్ ఏమైనా ఉందా, అలానే ఉందా అని చెప్పేసి. నేను పూజ ఎలా చేశానో కూడా కామెంట్ రూపంలో తెలపండి. సో అమ్మవారికి నేను తాంబూలం కూడా ఇచ్చాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. లాస్ట్ ఇయర్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి.